తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టు పొలిటికల్ పాయింట్ గా మారింది. సవాలుకు ప్రతి సవాలు సిద్ధమవుతుందన్న టాక్ వస్తోంది. సీఎం రేవంత్ పాలమూరు జిల్లాలో కేసీఆర్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ చేసిందేంటి? 30 నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పాలనకు తేడా ఏంటో చర్చిద్దామంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. సభలో చర్చ పెడితే చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన రేవంత్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో కూడా ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. అంటే రేవంత్ 30 నెలల పాలనపై రెఫరెండం అడుగుతున్నారా? సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారా? కాంగ్రెస్ ఎన్ని ఎకరాల వేల సాగునీరు అందించింది? రేవంత్ సవాలుపై బీఆర్ఎస్ స్పందిస్తుందా? కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చకు వస్తుందా? బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమేనా? విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈ రోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ప్రాజెక్టులు రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈ రోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈ రోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ప్రాజెక్టులు రాష్ట్రంలో ఇతర పాలమూరు ప్రాజెక్టు పొలిటికల్ పాయింట్ గా మారిపోయింది. సవాలుకు ప్రతి సవాలుకు సిద్ధమవుతున్న అన్న టాక్ కూడా వినిపిస్తోంది. సీఎం రేవంత్ పాలమూరు జిల్లాలో కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి శివాని అందుబాటులో ఉన్నారు. ఓటీవీ శివాని. థ్యాంక్ యూ హిమా. ఇందాక మీరు అన్నట్టుగానే తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక పాయింట్ గా మారిపోయిందని చెప్పొచ్చు, పాయింట్ గా టర్న్ అవుట్ అయిందని చెప్పొచ్చు. సో ఏంటి అసలు నిన్న ఏం జరిగిందో ఒకసారి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో నిన్న పాలమూరు ప్రాజెక్ట్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక బిగ్గెస్ట్ కంపారిజన్ జరిగిందని చెప్పొచ్చు. అదేంటంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన వర్సెస్ కాంగ్రెస్ పార్టీ 30 నెలల పరిపాలన అన్నట్టుగా ఈ చిన్న కంపారిజన్ అనేది చేయడం జరిగింది. సో ఈ కంపారిజన్ కి సంబంధించి ఇప్పుడు నిజంగానే నియర్ ఫ్యూచర్ లో ఒక హాట్ టాపిక్ గా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి, సాగునీటి ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలను ఒక క్వశ్చన్ అడిగారు, మీరే కంపేర్ చేయండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది, మా 30 నెలల పరిపాలనలో మేము ఎన్ని ప్రాజెక్ట్స్ ముందుకు వచ్చామో మీరే కంపేర్ చేయండి అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఈస్ అంటే ఎవరిని కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా ఇక్కడి నుంచి ఇవ్వబోమన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో నిజంగానే నిన్న సభ వేదికగా అయితే చాలా విషయాలు, చాలా కమెంట్స్ పాస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో చూడాలి ఈ కమెంట్స్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో, ఎలా రియాక్ట్ అవుతారు, సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ని వాళ్ళు స్వీకరిస్తారా, సభ పెట్టి మరి వాళ్ళ సవాళ్లను స్వీకరించి ఏం చెప్తారనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, మహబూబ్ నగర్ కరెస్పాండెంట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెంకటేష్, మీరు చెప్పండి, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ని మనం పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 2 రోజుల పాటు షెడ్యూల్ ప్రకటించుకుని ఆ 2 రోజుల పాటు ఆ పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పురోగతిని కూడా అధికారులతో చర్చించారు. ఈ 2 రోజుల పాటు ఆయన గమనించిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో కేవలం 50% పాలమూరు రంగారెడ్డి పూర్తయిందని,
కానీ వాళ్ళకు ఆరోపించినట్లుగా 90% అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా 90% పూర్తి కాలేదు పనులు. మేము క్షేత్రస్థాయిలో 2 రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో నివేదికలు తెప్పించుకుని అధికారులతో మాట్లాడిన తర్వాత కేవలం 50% పూర్తయిందని స్పష్టంగా ఆయనైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరో ఏడాది కాలంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు భీమా, నిత్యంపాడు, కోయిల్ సాగర్ ఏవైతే పాలమూరులో కల్వకుర్తి, పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నావో అవన్నీ పూర్తి చేసి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం అన్ని పార్టీలకు కూడా ఒక కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ప్రభుత్వంలో ఎవరు వచ్చినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన లేని ఏ పార్టీ నేతలు కానీ ఏ సీఎంలు కానీ ప్రస్తావించిన అవకాశం వాళ్ళకు దక్కడం లేదని చెప్పొచ్చు. అదే కోవలోనే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పాలమూరు రంగారెడ్డి బూచిగానే చూపించి వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ బీజేపీ నేతలపైన కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమ హయాంలో పూర్తి చేశామనుకున్న సమయంలోనే 90% పూర్తి చేశాము, మరో 10% అంటే మేము ప్రభుత్వం లేదు కాబట్టి 10% కూడా పూర్తి చేయలేకపోయామని మాజీ సీఎం కూడా అప్పుడు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడిచిపోవడం, ఈ నేపథ్యంలో పాలమూరుకు సంబంధించి పెండింగ్ పెడుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే భవిష్యత్తులో కూడా నిన్న స్పష్టంగా చెప్తున్నారు ఆయన, ఖచ్చితంగా భవిష్యత్తులో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాస్ చేసిన కమెంట్స్ కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించడం జరిగిందంటారా? మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి నిన్న ఎక్కడైతే పాదయాత్ర చేస్తామని మేము చెప్పడం జరిగిందో దానికి సంబంధించే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలి వచ్చి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మా దెబ్బతోనే ప్రభుత్వం కదిలి వచ్చిందని, ఒకవేళ వారికి అవకాశం ఇంకా ఇప్పటికే 30 నెలలు గడిచింది, అవకాశం ఇంకా పాదయాత్రకు ఇప్పుడైతే పులి స్టాప్ పెడతాము, ఖచ్చితంగా మరో 4-5 నెలలు వేచి అయితే చూసాము, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని తమ డిమాండ్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క పాలమూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను, అంటే భవిష్యత్తులో జరిగే ఎలక్షన్ లో ఒక్క బీఆర్ఎస్ తరఫున గెలిచే ఒక్క ఎమ్మెల్యేను కూడా లేకుండా చేస్తామని ఆయన ప్రతిబొంతున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈయన కేవలం ఈ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డికి ఎట్లా గడుస్తుందో లేదో, ఇప్పటికే ఆ గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నమైంది. అసలు రేవంత్ రెడ్డి కూడా ఆ సీట్లో ఉంటాడో లేదో పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు సంచలన కామెంట్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్. సో మూవింగ్ ఆన్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రామూర్తి గారు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో ఏంటి రేవంత్ రెడ్డి 30 నెలల పరిపాలనపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారు, అండ్ ఎన్ని వేల ఎకరాల్లో సాగునీరు పారించారు ఇప్పటి వరకు అని అడిగితే ఏం చెప్తారండి? మీ ఒపీనియన్ ఏంటి ఆ కమెంట్స్ మీద? 0 అండి, గుండు 0. దాదాపు 30 నెలలుగా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణకు వీళ్ళు చేసింది ఏం లేదు. అసలు ఛాలెంజ్ విసిరేందుకు కూడా వాస్తవంగా కొంచెం అన్నా నైతికత ఉండాలండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ పూర్వము 2014 ముందు వీళ్ళు అన్యాయం చేస్తేనే కదా, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తేనే కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడే వాస్తవంగా చిన్న నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అదే విధంగా ఎస్ఎల్బిసి గురించి కూడా మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు ఏంది కథ, ఏంది కార్యక్రమం తీస్తే అసలు ఏంటంటే కరోనా టైం వదిలేసి ఇక మొత్తం 9.5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో మేము 11.45 కిలోమీటర్ తవ్వినాం. అంటే దాదాపు 12 కిలోమీటర్ తవ్వినాం టన్నెళ్ళు దాదాపు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 30 నెలలుగా వీళ్ళు తవ్వింది ఏంటంటే 18 మీటర్లు. ఇక 18 మీటర్లకు మాకు పోటే అండి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా ఇప్పుడు 50% కంప్లీట్ అయింది. 30 నెలల్లోనే ఈ మాత్రం చేయగలిగాం కదా అని ఆయన అంటున్నారు. 18 మీటర్లు అండి, 18 మీటర్లు ఎక్కడ, 12 కిలోమీటర్లు ఎక్కడ. ఇప్పుడు మేము ఖర్చు పెట్టింది 1358 కోట్లు. అదే విధంగా కనీసం చచ్చిపోయిన తీయమని రాదు వాళ్ళకి. ఎస్ఎల్బిసిలోకి వెళ్ళి ఆల్రెడీ 8 మంది చచ్చిపోయిన 2 శవాలు తీసేది, ఇంకా 6 తీయమని రాదు చాతనైన ప్రభుత్వం అయితే, చేతగాని ప్రభుత్వం. అదే విధంగా అసలు పాలమూరు రంగారెడ్డి గురించి వీళ్ళకి ఏం తెలుసు అండి? ఇప్పుడు ఈయన క్లియర్ గా చెప్పిన అంశం నిన్న ఏమన్నాడు, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా దాదాపు 17 ఏళ్ళు రాజకీయం చేసిన, జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేను ఇక్కడి అయినా మరి ఏం వీకినామని అడుగుతున్నా నేను.
ఇప్పుడు ఈ మొత్తం కనీసం ఏది ఎక్కడో తెలుసుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలలు పట్టిందట. ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉండేందుకు పీకేందుకు నేను అడుగుతున్నా. రామూర్తి గారు ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇంకొక మాట అన్నారండి. ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి నా సొంత జిల్లాకి నేను ఇంకొంచెం ఎక్కువనే చేస్తాను, నన్ను ఎవరు విమర్శించినా పర్వాలేదు, బట్ సొంత జిల్లాకి ఎంతో కొంత ఎక్కువనే చేస్తాను అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. 30 నెలలుగా కనీసం నేను అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డిలో ఒక చక్కటి మట్టెత్తి పేసినా అడగండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన అంశాలు కూడా, ఇప్పుడు ఆడ భూమి కనీసము సేకరించలేదు, ఒక్క ఎకరం కూడా సేకరించే పచ్చాబద్ధం చెప్పిండు. అదే విధంగా అధికారుల దగ్గర ఉన్న లెక్కలు మాత్రము క్లియర్ గా చూపెడుతున్నాయి. 27,368 ఎకరాలు సేకరించాల్సిన గత ప్రభుత్వము 27,191 సేకరించింది. ఇక 177 ఎకరాలు సేకరిస్తే సరిపోతుందని క్లియర్ గా ఆ డాక్యుమెంట్ ఉన్నది. ఇంత బ్రోకర్ మాట ఎందుకు మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రిగా ఉండి? అదే విధంగా గోదావరి నీటి విషయంలో, వాటా విషయంలో కూడా అసలు కృష్ణానది పారేది తెలంగాణలో 65%, అదే విధంగా 32% ఆంధ్రప్రదేశ్ లో పారుతుంది. సో నీటి వాటా విషయంలో 34%, అదే విధంగా 66% ఆంధ్ర, 34% మనకున్నది. సో ఈ 34% రామూర్తి గారు ఇప్పుడు 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 0 అని మీరు అంటున్నారు, అంతేనా? అని మేము చేసింది చెప్తా కదండి. మేము ఏం చేసినాం 30 నెలల్లో వీళ్ళు ఏం చేసిందో అంత ముందు 9.5 నెలల్లో మేము ఏం చేసినాం అని చెప్తున్నా కదా. 30 నెలల్లో వీళ్ళు చేసింది 0. అదే విధంగా కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం అండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అయ్యారు శివకుమార్ గారు, కాంగ్రెస్ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో శివకుమార్ గారు, ఇందాక నేను మా రామూర్తి గారిని అడగడం జరిగింది, కాంగ్రెస్ ఇంత గట్టిగా బల్లగుద్ది మరి చెప్తుంది 30 నెలలు వర్సెస్ 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి కంపారిజన్ చేయడం జరిగింది. అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించారని అడిగితే ఏం చెప్తారండి ఇప్పటి వరకు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆన్ డేట్ ఏదైతే చెప్పిండో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి, గతంలో బీఆర్ఎస్ ఏదైతే సేకరించిన భూములకి ఇప్పటి వరకు పైసలు లేదని నిన్న అనిరుద్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే పెద్ద బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో ప్రజలు, రైతులు వచ్చి అక్కడ గగ్గోలు పెట్టింది. ఆడ ఆల్రెడీ వీడియోలో చూపించడం జరిగింది. మొత్తానికి అక్కడ ప్రజలు కూడా ఎస్, గత ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసిరు, మాకు ఏదైతే సేకరించిన భూమి పైసలు ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేది ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే ప్రాజెక్ట్ నేను చెప్పేది నేను మాట్లాడేప్పుడు నువ్వు రాసుకోవాలిస్తే రైట్. అయితే ఈ రోజు ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు రామమూర్తి కూడా అదే చెప్పిండు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి సరే మహబూబ్ నగర్ పౌరుడే, అక్కడనే పుట్టి పెరిగిండు, అక్కడనే రాజకీయం చేసిండు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, దాని తర్వాత ఎమ్మెల్సీ, ఓకే, అవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యింది కూడా వాస్తవం, అది ఆన్ రికార్డ్ ఉంది. మనం దాంట్లో ఇంకా వేరే చెప్పేది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్తుండే, ఈ 17 సంవత్సరాలల్లా రైతులకు కానీ, లేకపోతే సేకరించిన భూములలో కానీ, లేకపోతే నా పాలమూరులో మొత్తానికి నేను ఎక్కడన్నా కమిషన్లు తీసుకున్నాను అని ఒప్పంగా చెప్పిండు. ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న కమిషన్లు నేను ఆన్ రికార్డ్ చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏం అవసరం లేదు, నేను ఈడ పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి నేను ఖచ్చితంగా ఇది 80% నీళ్లు అటు ఆంధ్ర అయినా సరే, మన తెలంగాణ అయినా సరే, 80% మనకు వచ్చిన తర్వాతనే, మన సరిపోయిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు ఇస్తాం. ఇంకా ఈ పక్క రాష్ట్రాలలో ఎవరితో మాట్లాడినా ఖచ్చితంగా మేము పోతున్నాము. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడొస్తున్నాము. వాళ్ళ సరైన నిర్ణయం ఇంకా బీజేపీ ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ నుంచి కూడా లేదు అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్ లో మట్టుకు 2 రోజులు 3 రోజులు ఈరోజు మహబూబ్ నగర్ లో ఏదైతే పర్యటన చేస్తుండో దాంట్లో 80% డిసెంబర్ వరకు భూసేకరణ ఇంకా మిగిలింది మొత్తం చేస్తాము. అది వచ్చిన తర్వాతనే ఆన్ రికార్డ్ పేపర్ల మీద వచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన అంచనాల ప్రకారం నేను ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నిన్న జరిగిన టూర్ సమరీ. ఇదంతా నిన్న జరిగింది. ఓకే, నిన్న జరిగిన దానికి సంబంధించి సమరీ. ఓకే, సో రామూర్తి గారు ఇప్పుడు మీరు చెప్పాలి, మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. నేనేం లేదండి, 9.5 నెలల్లో మేము పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ, వాస్తవంగా దక్షిణ తెలంగాణకు కానీ మేము ఏం చేసినామో కొంచెం చెప్తా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలు వాస్తవంగా చెప్పాలంటే ఈ తుగ్లక్ బతుకున్నా, లేకపోతే అబద్ధ దేవత బతుకున్నా కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నాకంటే ఘోరమైన అబద్ధాలు, నాకంటే ఘోరమైన పరిస్థితులు చేస్తున్నాడు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 90% కంప్లీట్ చేసింది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ప్యాకేజ్ 3లో వాస్తవంగా 2 కిలోమీటర్లు చదివితే 30 టీఎంసీలు వచ్చి ఉంటాయి. అదే విధంగా రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, టనల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ 4 టీఎంసీలు కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ పంపులు కూడా ఆన్ చేసిన విషయం తెలుసు.
అదే విధంగా దిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎందుకంటే విద్యాసాగర్ రావు నీటి ఋషి గారి పేరు మీద మేము స్టార్ట్ చేసినాం 6,500 కోట్లతోని. అది 3,50,000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం మొదలు పెట్టినాం. అదే విధంగా నడుస్తున్నది. అదే విధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఎకరాలు, మేము వచ్చిన తర్వాత ప్రజెంట్ 38,250 ఎకరాలు పారుతున్నది. సో ఇది మా ఘనత. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే 2014 ముందు టీడీపీ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అది వాస్తవంగా ఏంటంటే 1984 లో స్టార్ట్ అయింది, 30 ఏళ్లు పట్టింది. అది వాస్తవంగా మా చేతికి వచ్చిన తర్వాత కంప్లీట్ చేసినాం. అది కూడా ఇప్పుడు 3,07,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. 2,600 కోట్లతో పూర్తి చేసినాం. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదే విధంగా 2014 ముందు 2,000 ఎకరాలే, మేము వచ్చిన తర్వాత ప్రజెంట్ 1,42,000 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ తెలంగాణ 12,000 ఎకరాలు, మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలు. అదే విధంగా తుమ్మిల లిఫ్ట్ ద్వారా 55 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. కోదండరామ్ సాగర్ అదే విధంగా ఇతర చిన్న ప్రాజెక్టులతో కూడా నీళ్లు అందిస్తున్నాం. మొత్తం ఎంత అంటే దాదాపు 10 లక్షల ఎకరాలకి ఇటు ప్రజెంట్ ఇది పాలమూరు, రంగారెడ్డి దాంతో పాటు మిగతా ఏరియాలు ఏదైతే దక్షిణ తెలంగాణకు మేము అందిస్తున్న విషయం వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఇంకోటి ఏంటంటే నిన్ననే రేవంత్ రెడ్డి అంటే నోట్లకెళ్ళి నిజాలు చెప్పిండు. ఈ పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయితే అదే విధంగా మిగతా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయితే మొత్తం 26 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే పరిస్థితి ఉన్నదని చెప్పిండు. ఇప్పటికి 10 లక్షల ఎకరాలు కంప్లీట్ అయింది. ఇంకా 12 లక్షల ఎకరాలు రంగారెడ్డితో కంప్లీట్ కావాలి, ఎందుకంటే మిగతా పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేసిన విషయం చెప్పగానే ఒప్పుకున్నాడు. అదే విధంగా ముఖ్యంగా నిన్న మాట్లాడుతూ చాలా అబద్ధాలు, ఒక అబద్ధం కాదు 2 అబద్ధాలు కాదు, అసలు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రామూర్తి గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కి మీరు ఇప్పుడు వచ్చి స్పందిస్తున్నారు ఓకే, కానీ ఈ ఛాలెంజ్ ని కేటీఆర్ కానివ్వచ్చు, హరీష్ రావు కానివ్వచ్చు, కేసీఆర్ కానివ్వచ్చు, ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? ఒకటి ఏంటంటే జ్ఞానితో కొట్లాడితే బాగుంటుందండి, అజ్ఞాని ఆయన. వాస్తవంగా చెప్పాలంటే నీటి వాటాల విషయాలు ఒక నిమిషం ఆగండి 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 నన్ను చెప్పనివ్వండి. నేనేమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని అదే విధంగా రేవంత్ రెడ్డి గాని కేటీఆర్ అవసరం లేదండి. నేను బహిరంగంగా హైదరాబాద్ లో చర్చకు రానికి నేను రెడీ ఉన్నా. ప్లేస్ వాళ్ళని డిసైడ్ చేయమనండి. నేనే చెప్తా, పాలమూరు రంగారెడ్డి విషయం కానీ, గోదావరి కానీ, కృష్ణా విషయాల్లో కానీ, నీటి వాటల విషయం కానీ, గతంలో జరిగిన అంశాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న అంశాలు కానీ, అసలు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ద్రోహం చేసింది, 2023 నుంచి ఇప్పుడు 26 వరకు ఏ విధంగా ద్రోహం చేస్తుంది. అంతకుముందు మీరు వాస్తవంగా 2014 ముందు వాళ్ళు కన్నీళ్లు పంచారు, 2023 దాకా మేము నీళ్లు పంచడం, దాని తర్వాత మళ్ళీ 23 నుంచి మళ్ళీ వీళ్ళు కన్నీళ్లే పంచుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు, దూరాల నుంచి శ్రీశైలం మార్చడం అంటే పెద్ద బప్పు, అంటే పెద్ద ఘోరమైన తప్పిదమాట. అంటే నీళ్లు లేని కాడ ఎత్తుకోమంటాడు ఈ దుర్మార్గుడు. నేనేమంటున్నా, దూరాల దగ్గర 7 టీఎంసీలు ఉంటాయండి, మీరు తెలుసుకోండి అవసరమైతే. దాని తర్వాత శ్రీశైలం మేము దగ్గర ఏదైతే రీజనరేషన్ చేసిన తర్వాత 308 టీఎంసీలు ఉంటాయండి ఆడ. ముఖ్యంగా ఏంటంటే జూరాల దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఓన్లీ 2 టీఎంసీలు మాత్రమే 35 రోజులు మాత్రమే అది తోడుకోవచ్చు. కానీ ఇక్కడ శ్రీశైలం దగ్గర 120 రోజులు వాస్తవంగా ఇక్కడ సరిపోయే నీళ్లు ఉండే 60 రోజులు తోడుకోవచ్చు 120 టీఎంసీలు. అదే విధంగా ముంపుకు గురయ్యే గ్రామాలు 47 అండి ఏదైతే దూరాల దగ్గర కడితే. కానీ ఇక్కడైతే పాలమూరు రంగారెడ్డి అయితే మేము శ్రీశైలం సోర్స్ తీసుకున్నామో ఆడ ఓన్లీ 3 మేజర్ గ్రామాలు, అదే విధంగా 20 సో శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నంటే ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసింది చదవడం వేరు. ఈ రోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక కాళేశ్వరం కట్టిండ్రు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. దాని తర్వాత కాళేశ్వరం రామూర్తి గారు ఒక్క నిమిషం అండి చెప్పండి. శివకుమార్ ఎన్నిసార్లు మాట్లాడతారండి కాళేశ్వరం కూలేశ్వరం, ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారండి వీళ్ళు? ఆల్రెడీ నిట్ట నిలబడి ముందు కూడా చూపెట్టినా నేను చెప్పేది విను, నువ్వు చెప్పినప్పుడు నేను వింటున్నా కదా, నువ్వు ఏమన్నా నేను ఒక్కటే సూటికి వచ్చి అడుగుతున్నా. లేదు నేను ఒక సూటికి వచ్చి అడుగుతున్నా. లేదు ఒక సూటికి క్వశ్చన్ అడుగుతా. 2014 ముందు నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే సమాధానం చెప్పండి. 2014 ముందు గోదావరి మీద 600 కిలోమీటర్ తెలంగాణ ప్రవాహాలు ఎన్ని ప్రాజెక్టులు కట్టి చెప్పండి. నేను ఇప్పుడు ఏమంటున్నా, నాకు కావాల్సింది మాత్రమే చెప్పు. రామూర్తి గారు కొంచెం ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు కాదండి, తెలంగాణ అండి
కొంచెం మాట్లాడివ్వండి. రామూర్తి గారు మీరు క్వశ్చన్ అడిగారు, మీరు టర్న్ అయిపోయిందండి. ఒక్క నిమిషం శివకుమార్ గారు మీరు చెప్పండి. కొంచెం అడిగినాండి, క్వశ్చన్ అడిగాను నేను మళ్ళీ 2014 ముందు ఒకటే మాట దయచేసి ఆగండి గురించి అరే దానికి అడిషన్ గా యాడ్ చేస్తా. 2014 ముందు ఒకటే 2014 ముందు మళ్ళీ అడుగుతున్నా 2014 2023 నుంచి 2026 వరకు గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ కట్టి చెప్పండి. మీరు చెప్తే రాజకీయ అనేది తీసుకుంటా. నేను ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు చెప్పేది ఏం చెప్పనికపోతున్నా, నన్ను చెప్పనిస్తలేవు. 2000 ఏదైతే టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్ట్ ఒకటే కాళేశ్వరం, మిగతా ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటే ఒకటి కాదు ఒకటేంది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం కట్టిండ్రు, కాళేశ్వరం 3 సంవత్సరాలలో కూలిపోయింది. ఆ తర్వాత నీళ్లు కూలిపోయింది, పంట నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఈ రోజు, కూలిపోయింది వస్తున్నాయి ఈ రోజు 20 లక్షల ఎకరాలు ఎట్లా దొరుకుతాయి? ఎన్ని దొరుకుతాయి? 20 లక్షల ఎకరాలకు 20 లక్షల ఎకరాలకు ఎన్ని దొరుకుతాయి చెప్తున్నా. ఈ రోజు రామూర్తి గారు, దిస్ ఇస్ నాట్ ది వే అండి. కొంచెం కమ్యూనికేషన్ కి గ్యాప్ ఇవ్వాలి, 2 వే కమ్యూనికేషన్ ఉండాలండి. రామూర్తి గారు మీరు మాట్లాడనివ్వాలి ప్లీజ్. శివకుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ఉంది, మొత్తానికి కాళేశ్వరం అని చెప్పి మొత్తానికి కేసీఆర్ ని పబ్లిసిటీ చేసి మొత్తం ప్రపంచ దేశాలలో ఇటువంటి ప్రాజెక్ట్ లేదు అనే రకంగా మాట్లాడి పబ్లిసిటీ చేసారు. మా వల్లనే ధాన్యం పండింది అన్నారు. ఈ రోజు కాళేశ్వరం కూలి 3 సంవత్సరాలనే కూలిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ రోజు 30 నెలల్లో 2 సంవత్సరాల నుంచి రైతులు పండిస్తలేరా? ఈ రోజు సెంట్రల్ కూడా ఆలోచిస్తే 50% కొంటాం, 75% ఈ రోజు ధాన్యం పండిస్తే 50% కొంటాం. ఆ 25% కూడా మేము కొన్నాము. ఈ రోజు బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి నిన్న సభలో కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒత్తిడి కూడా తీసుకొస్తామని చెప్పిన. ఇప్పుడు ప్రాజెక్టు పరంగా ఆలోచిస్తే వీళ్ళు ఈ 14 సంవత్సరాలలో ఈ 2014 నుంచి ఇప్పటిదాకా కట్టిన దాంట్లో ఈ 10 సంవత్సరాలలో ప్రతి దగ్గర ప్రాజెక్టుల వీళ్ళ కమిషన్లతో కూడిన ప్రాజెక్ట్ అనే రకంగా కూడా ముఖ్యమంత్రి నిన్న ఎద్దేవా చేయడం జరిగింది. అదే పాట ఈరోజు కాళేశ్వరం లేకున్నా ఇంత పంట ఎట్లా పండింది? ఈ రోజు కాళేశ్వరం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కాళేశ్వరం లేకున్నా ఇంత పంట పండింది అంటే ప్రభుత్వం ఎంత రకంగా మాట్లాడడం జరిగింది. ఇది ఈ రోజు రేపు 50% ఏదైతే సెంట్రల్ FCI కొన్న తర్వాత ఈ 25% కూడా కొనాలా? లేదు అంటే మేము ఆల్రెడీ ధాన్యం అయితే 15 తారీఖు లోపల మొత్తం కొనేస్తాము, ఎవరిని కూడా రైతులని ఇబ్బంది పెట్టమనే రకంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చెప్పడం జరిగింది. ఈ రోజు మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో ఆలోచిస్తే ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగొద్దు. ఈ రోజు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో వచ్చినాం. ఏదైతే గ్యారంటీలు కూడా అన్ని ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వము అని అంటే దాని గురించి ఏమనుకోవాలండి? చెప్పండి. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వము, ఎవ్వరు ఇక్కడ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కమెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండంటే రేపు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఖచ్చితంగా మొత్తానికి 27 లోపల నేను ఇవి కంప్లీట్ చేస్తే ఇంకా ఆపోజిషన్ పార్టీ ఇక్కడ నుంచి మహబూబ్నగర్ కి ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఎవరు కూడా గెలవరు. ఎందుకంటే నేను మంచి చేసిన దాని మీదనే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫుకైనా గెలుస్తారు తప్ప ఆపోజిషన్ పార్టీ గెలవదు అనేది ఆయన ఉద్దేశం. కానీ ఒక్క ప్రాజెక్ట్ ని ఒక్క అంశం ని దృష్టి పెట్టుకొని కూడా ఒకరు ఓటేరండి, అన్ని ఆస్పెక్ట్స్ ని కంబైన్ చేసుకుని ఓటు వేస్తారు. ఓకే రామూర్తి గారు ఇప్పుడు మీరు చెప్పండి. నేను 34 వరకు నేనే ఉంటా అంటాడు. 34 వరకు కాదండి, ఈయన 3 నెలలో 4 నెలలో ఉంటే చెప్తున్నా. కనీసము 64, 74 వరకు కూడా కాంగ్రెస్ అంటే ఓడిపోయాడు. ముఖ్యంగా ఏంటంటే గోదావరి మీద 600 కిలోమీటర్ల ప్రవాహం ఉంటదండి. గౌరవ కేసీఆర్ గారు రాకముందు అంటే మా ప్రభుత్వం రాకముందు ఒకటే SRSP ఉండే. SRSP దాని కెపాసిటీ ఏంటంటే 80 TMC. కంక్లూడ్ చేస్తా, వెరీ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు 2014 ముందు ఒక ప్రాజెక్ట్ ఉండే, అది కూడా SRSP, అది 80 TMC. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు రావాల్సింది 968 TMC గోదావరి మీద. 80 TMC మన ముఖం మీద కొట్టే దుర్మార్గులని ఏ చెప్తున్నా కూడా తప్పలేదు.
ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సీతమ్మ సాగర్ సమ్మక్క సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కంటే ప్రజెంట్ 400 నుంచి 500 టీఎంసీలు తీసుకున్నాం. అదే విధంగా కృష్ణా మీద కూడా 299 టీఎంసీలు రావాల్సిన మన తెలంగాణకు గతంలో 2014 ముందు 100 టీఎంసీలే ఇచ్చిల్లు. సో మనకి అటు 100 ఇటు 100 ముఖం మీద కొట్టి వాస్తవంగా బొంద పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ బొంద పెట్టే పరిస్థితి వస్తున్నాయి. 2023 తర్వాత కూడా ఈ రోజు 20% పడిపోయింది. ఫైనల్ గా ఏం చెప్తారు? నేను ఒకటే అండి, నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా నా చెప్పండి. ఒక నిమిషం ఆగండి. ఏం తెలియదు మీకు, ఏమేం తెలియదు మీకు, ఒకటి సూటిగా అడుగుతున్నా. కృష్ణా మీద ఎంత నీటి వాటర్ రావాలండి మనకు చెప్పండి. కృష్ణా మీద ఎంత నీటి వాటర్ రావాలి, గోదావరి మీద నీటి వాటర్ ఎంత రావాలి చెప్పండి. రామూర్తి గారు మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఫైనల్ గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు రేవంత్ రెడ్డి తెలివికి. నేను చాలు నాతో చర్చకు రమ్మనండి. మీ టీవీ పక్షాన మళ్ళీ అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది వాళ్ళ క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే